కనపడుతుంది. ఈ రాష్ట్రానికి మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక టర్మ్ పరిపాలనలోకి వచ్చింది, అధికారాన్ని కొనసాగించింది. అది కూడా 2 సంవత్సరాల కరోనా తర్వాత. మిగిలింది మాకు 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో గంజాయి నియంత్రించడానికి మేము ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని వేసి ఎక్కడికక్కడ అడ్డుకున్నాం. మీరు వచ్చిన తర్వాత 1 సంవత్సరం, ఈ సంవత్సరంలో దాదాపుగా ఎక్కడ పట్టినా కూడా, నిన్నే చూసాం గుంటూరు కాజా టోల్ ప్లాజా పక్కన గంజాయి పట్టుబడ్డది, ఇంకొక గుంటూరులోనే ఒక హోటల్లో గంజాయి పట్టుబడ్డది. ఈ గంజాయి పండిస్తున్నది మీ ప్రభుత్వంలో, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుంది మీ ప్రభుత్వంలో. ఈ గంజాయి మీద అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఇదే హోంమంత్రి గారు ఏం చెప్పారు? డ్రోన్లతో పిచికారీ చేపిస్తున్నాం మందుని, గంజాయి సాగుని ఎక్కడికక్కడ ధ్వంసం చేసేసాం, గంజాయిని ఈ రాష్ట్రంలో లేకుండా తరిమేసేస్తున్నాం. ఇవన్నీ అన్నది మీరు కాదా? గంజాయి పేరెత్తితే ఈ రాష్ట్రం గుర్తుకొస్తుంది అంటే 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఆ మాట మాట్లాడడం కనీసం సిగ్గనిపించట్లేదా అంటున్నాం. ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి చర్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని లింకు పెట్టి మాట్లాడడం, ఇంత నీతి మాలినటువంటి రాజకీయం చేయడం, ఇది తగునా అని నేను అడుగుతున్నా. అంతెందుకు, మా ప్రభుత్వంలో ఎక్కడో ఏజెన్సీ గ్రామాలలో, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు జరిగితే, అరకు, రంపచోడవరం అటువైపు గంజాయి సాగు జరిగితే ప్రభుత్వం తప్పన్నావు కదా. మరి నీ నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో ఇప్పుడు గంజాయి సాగు జరుగుతుంది. ఇప్పుడు గంజాయిని విచ్చలవిడిగా హోల్సేల్గా అమ్ముతున్నారు. మరి ఇది నీ తప్పు కాదా? మీ ప్రభుత్వ తప్పు కాదా? మీ వైఫల్యం కాదా?